ఈ క్లాస్లో పిల్లలకు రిపోర్ట్ కార్డులు ఇచ్చేస్తున్నారు. అందులో యాశ్విన్ క్లాస్ ఫస్ట్ వచ్చింది. మరిచిపోకుండా అందరూ పేరెంట్స్ సైన్ తీసుకుని రావాలి అని చెప్పి రిపోర్ట్ కార్డును చేతిలో పెట్టి పంపించారు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి తన అమ్మకి నేనే అమ్మా క్లాస్ ఫస్ట్ వచ్చాను అని చెప్పి రిపోర్ట్ కార్డు ఇస్తుంది. అది చూసి ఆమె అమ్మ కూడా చాలా సంతోషపడుతుంది. ఒకరోజు పోస్ట్ ఆఫీస్కు వెళ్ళినప్పుడు ఆమె అమ్మ అక్కడ సైన్ చేయకుండా వేలిముద్ర పెట్టడం ఆ అమ్మాయి చూస్తుంది. అప్పుడు తన మిస్ ని అడుగుతుంది, మిస్ మా అమ్మ ఎందుకు వేలిముద్ర పెడుతుంది అని. దానికి మిస్ చదువుకున్న వాళ్ళు సైన్ చేస్తారు, చదవలేని వాళ్ళు వేలిముద్ర పెడతారు అని చెప్పి పంపిస్తుంది. ఇప్పుడు ఆమె అమ్మ కూడా రిపోర్ట్ కార్డుపై వేలిముద్ర పెట్టడానికి సిద్ధమవుతుంది. అప్పుడు ఆ అమ్మాయి, అమ్మా నువ్వు వేలిముద్ర పెట్టుకు, సైన్ చేసి ఇవ్వు అని పట్టుబడుతుంది. తర్వాత రోజు స్కూల్కి వెళ్లి అందరూ తమ రిపోర్ట్ కార్డులు మిస్కు ఇస్తారు. ఈ అమ్మాయి అమ్మకు సైన్ చేయడం రాకపోవడంతో వేలిముద్ర పెట్టి పంపిస్తుంది. దాంతో ఆ అమ్మాయి చాలా సిగ్గుపడి సంకోచంతో రిపోర్ట్ కార్డును తీసుకెళ్లి మిస్కు ఇస్తుంది. మిస్ మాత్రం ఏమీ చెప్పలేదు. కాని చుట్టూ ఉన్న పిల్లలంతా యాశ్విన్ అమ్మ చూడు వేలిముద్ర పెట్టింది అంటూ నవ్వుతుంటారు. ఆ రోజు స్కూల్ అయిపోతుంది. సాయంత్రం ఆమె అమ్మ కూతురిని తీసుకెళ్లడానికి స్కూల్కి వస్తుంది. అదే క్లాస్లోని ఇద్దరు అమ్మాయిలు యాశ్విన్ అమ్మ చదవలేదేమో అందుకే వేలిముద్ర పెట్టి పంపింది అని ఆమె చెవికి పడేలా మాట్లాడతారు. అది విన్న ఆమె అమ్మ తన కూతురు తన వల్ల అవమానపడుతోందని అర్థం చేసుకుంటుంది. ఇంటికి వెళ్లి కూతురి పుస్తకాలు తీసుకుని చదవాలని చూసినా తనకు ఏమీ రాదని తెలిసి చాలా బాధపడుతుంది. అది చూసిన ఆ అమ్మాయి తన అమ్మకి స్లేట్, చాక్ ఇచ్చి నెమ్మదిగా చదవడం, రాయడం నేర్పించడం మొదలు పెడుతుంది. ఆ అమ్మాయి చదువుకునేటప్పుడే ఆమె అమ్మ కూడా పక్కన కూర్చుని చదవడం ప్రారంభిస్తుంది. మొదటిసారి బియ్యంలో తన పేరు రాసి ఆమె చాలా సంతోషపడుతుంది. ఒకరోజు పోస్ట్మాన్ సైన్ పెట్టడానికి పోస్ట్ ఆఫీస్కు రమ్మని పిలుస్తాడు. అలవాటుగా ఆమె అమ్మ వేలిముద్ర పెట్టడానికి వెళ్తుంటే ఆమె కూతురు అడ్డుకుని చేతిలో పెన్ను పెట్టిస్తుంది. ఆమె అమ్మ సైన్ చేసి బయటకు వస్తుంది. ఆ క్షణంలో తన కూతురిని తలుచుకుని ఎంతో గర్వపడుతుంది.